హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను వాటర్ డ్రాప్స్ ఎలా పెయింటింగ్ చేయాలో నేర్పిస్తాను. అయితే మన సబ్స్క్రైబ్స్లో చాలామంది కామెంట్స్లో నాకు అడిగారు వాటర్ డ్రాప్స్ ఎలా చేయాలని. అందుకని ఈరోజు మీకు నేను వాటర్ డ్రాప్స్ ఎలా పెయింటింగ్ చేయాలో నేర్పిస్తాను. ఇప్పుడు మీకు నేను నేర్పించే వాటర్ డ్రాప్స్ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ వాటర్ డ్రాప్స్. ఏంటంటే ఇది లైట్ కలర్లో ఎలా వస్తుంది, కొంచెం డార్క్ కలర్లో ఎలాగ వస్తుంది, బాగా డార్క్ కలర్లో ఎలాగ వేయాలి, 3 రకాలు వేస్తాను నేను. అంటే మ్యాక్సిమమ్ ఈ 3 రకాలే మనకి వాటర్ డ్రాప్స్ కనిపిస్తాయి. ఆ 3 ఈరోజు మీకు నేర్పిస్తాను. మనము షేడింగ్ క్లాస్లో నేర్చుకున్నాం, ఫ్లవర్ షేడింగ్ క్లాస్లో నేర్చుకున్నాం. అంటే 3 ఇంతలేమో డార్క్ కలర్ వేసి ఒకటి పైన లైట్ కలర్ వేయాలని మీకు చెప్పాను నేను. సేమ్ అదే ప్రాసెస్ ఇది, కానీ ఏంటి చిన్నవి మాట. మనం ఇది పాయింట్ బ్రష్తో చేయాలి. ఇప్పుడు నేను ఏంటంటే ఇది ఫ్లాట్ 2 అండి. ఇది మీరు కంగారు పడకండి, అంటే ఇది వేసేటప్పుడు నేను వీడియో తీయలేదు. మీకు అసలు ఎలా వేయాలంటే ఇప్పుడు చూడండి, ఇది స్కై కలర్ ఉందా, స్కై కలర్ ముందు వేసేయాలి. వేసి పైనుంచి ఏమో బ్లూ కలర్ కొంచెం షేడ్ చేయాలి ఇందులోకి. చూడండి, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, స్కై కలర్ వేసేస్తున్నాను ఫస్ట్. మనము ఏ కలర్లో వాటర్ డ్రాప్స్ వేస్తున్నామో ఫస్ట్ ఆ కలర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆ కలర్కి ఆపోజిట్ డార్క్ ఏదైతే ఉందో దాని పైనుంచి షేడ్ చేయాలి. నేను స్కై కలర్ వేసాను, ఆ షేడ్ వేస్తాను. అంటే మనం స్కై కలర్లో వాటర్ డ్రాప్స్ వేసినప్పుడు ప్రస్తుతానికి ఏ కలర్లో వేస్తే ఆ కలరు ముందేసుకుని తర్వాత మనము షేడ్ చేయాలి. అంటే కింద నాకు కొంచెం డార్క్ అయినట్టు అనిపించింది, కొంచెం లైట్ చేస్తున్నాను. చాలా సింపుల్ మెథడ్ అండి, మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను. అందుకని మీరు షేడింగ్ నేర్చుకోండి. ఇవి మొత్తం క్లాసులు అన్నిటికి ఆ 3 మెయిన్. ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంటుంది చూడండి, ఆ బ్లాక్ కలర్ ఏం చేస్తున్నానంటే కింద వేస్తున్నాను నేను, పూర్తిగా వేయకూడదు. జస్ట్ మనం కింద వేయాలి. మనకి ఇది ఎలా కనిపిస్తుంది అంటే 3D స్టైల్లో కనిపిస్తుంది. మనం కింద వేయాలి, ప్రతి డ్రాప్కి కింద వేయాలి. మెయిన్ ఇదే వాటర్ డ్రాప్కి మెయిన్ ఏంటంటే ఈ కింద షేడే. దాంతోపాటు లోపల వేస్తున్న వైట్ షేడ్, ఈ 2 వేస్తే కనుక మనకు వాటర్ డ్రాప్ కనుక కనిపించిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ స్కై కలర్లోనే కింద ఆ బ్లాక్ని ఏం చేస్తున్నాను, కొంచెం షేడ్ చేస్తున్నాను. అంటే కలిసేలాగా, అంటే డైరెక్ట్గా వేసి వదిలేయకుండా దాన్ని అందులో షేడ్ చేస్తున్నాను. అప్పుడు మీ బ్లాక్ ఏమవుతుందంటే ఇందులో షేడ్ అయిపోతుంది. ఇప్పుడు వైట్ కలర్ చూడండి, ఈ వైట్ పెట్టడంతో మనకు వాటర్ డ్రాప్ లాగా అయిపోతుంది. ఇది కింద పెట్టాలి, పైన ఒక చుక్క వేయాలి. ఇది బొట్టు బిల్లలాగా ఉండే వాటర్ డ్రాప్స్ ఇవి. ఓకే అండి, ఇంకో స్టైల్ చూపిస్తాను చూడండి. ఇంకా సింపుల్ మెథడ్, చాలా సింపుల్. మనం వైట్ అందులో కొంచెం లైట్గా షేడ్ చేసి పైన ఒక డ్రాప్, కింద లైట్గా షేడ్ చేసి ఒక డ్రాపు. ఇందులో మనం ఏ కలర్ మిస్ అవ్వకూడదు, లైట్గా షేడ్ చేసి ఒక డ్రాపు. ఒకవేళ మీకు ఇంకా పైన కొంచెం డార్క్ అనిపించాలనుకోండి, మనం వేసిన కలర్ కొంచెం డార్క్ చేస్తాం. ఇప్పుడు ఆ వైట్ చుట్టూరు మనం కొంచెం డార్క్ చేస్తాం, అంతే. ఎనఫ్, అయిపోయింది. ఇది ఇంకొక స్టైల్. ఇది ఏంటంటే మనకి డ్రింకుల మీద లేకపోతే తామరాకుల మీద చిన్ని వాటర్ డ్రాప్స్ వస్తాయి. ఇది ఒక స్టైల్, రౌండ్ షేప్ మాట. ఇది కూడా సేమ్ అంతే ప్రాసెస్. మీరు అది ఎలా వేస్తారు ఇదే ప్రాసెస్ అంతే, కానీ షేపులు మారుతాయి అంతే. ఫస్ట్ నేను లైట్ కలర్ వేసాను, డార్క్ కలర్ కాబట్టి లైట్ వేసాను. సేమ్ కలర్తో షేడ్ చేస్తున్నాను పైన. అదిగోండి, లైట్గా షేడ్ చేస్తున్నాను. ఇది మనం పాయింట్ బ్రష్తో చేయాలి. ఇది పాయింట్ బ్రష్ వచ్చి మనకి 1 కానీ 0 కానీ మీకు ఏది వీలైతే అది చేయండి. ఇదిగోండి, పైన షేడ్ ఇస్తున్నాను. ఫస్ట్ వేసిన దానికి అదే, సెకండ్ వేసిన దానికి ఇదే, ఇంకా పైన షేడ్ వేసినాను. చాలా సింపుల్ మెథడ్, కానీ చాలా సున్నితంగా చేయాలి ఇది. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇందాక బ్లాక్ వేసానా, సేమ్ దీనికి కూడా బ్లాక్ వేస్తున్నాను కింద. ఆ బ్లాక్ వేయడం వల్ల ఏంటంటే దాని నీడ కింద పడినట్టుగా మనకి 3D టైప్లో కనిపిస్తుంది. మెయిన్ వాటర్ డ్రాప్స్కి మెయిన్ ఏంటంటే ఇదే.
ఆ కింద వేసే బ్లాక్, లోపల వేసే వైట్. మన ఛానల్ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కువ లైక్ కొట్టండి. లైక్ కొడితే కనుక అనేక మందికి షేర్ అవుతుంది కదా. కొంచెం ఇదిగోండి, ప్రతిదానికి వైట్ వేసి కొంచెం షేడ్ చేయండి. అందులోనే ఇది డైరెక్ట్గా వైట్ వేసి పెట్టేయకుండా జస్ట్ లైట్గా షేడ్ చేయండి. సేమ్ అదే ప్రాసెస్, కానీ ఇది చిన్నది. మనకి ఎక్కువ డ్రింకుల మీద కానీ, ఫ్రిడ్జ్ వాటర్ బాటిల్స్ మీద కానీ, లేకపోతే తామరాకుల మీద చిన్నవి వస్తుంటాయి మనకి. ఈ పైన ఒక డ్రాప్ పెడితే సరిపోతుంది. సేమ్ అదే ప్రాసెస్, కానీ షేప్ మారింది అంతే. దీనికి ఏంటంటే ఇది డార్క్ కాబట్టి, ఇది మనకి బ్యాక్గ్రౌండ్ డార్క్ కాబట్టి, ఆ కింద లైట్ కలర్ తోటి ఏదైతే ఫస్ట్ వేసాను చూడండి, ఆ కలర్తో కొంచెం జస్ట్ టచ్ అప్ ఇస్తే కనుక అప్పుడు ఏమవుతుందంటే వేసిన బ్లాక్ కనిపిస్తుంది, కిందది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇది పెద్ద సైజు. ఇది మనకి వర్షాకాలంలోని బెలూన్ టైప్లో వస్తుంటాయి వాటర్ డ్రాప్స్. ఇది పెద్ద సైజు మాట. ఇది తామరాకుల మీద ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. సేమ్ అంతేండి. ఇప్పుడు నేను వేసింది మెరూన్ కలరు, బ్యాక్గ్రౌండ్ మెరూన్ కలరు, వేసింది కూడా మెరూన్ కలరే. దానికి ఏం చేశానంటే కనుక కింద వైట్ అండ్ కొంచెం అందులో మెరూన్ కలిపి షేడ్ వేస్తున్నాను. కొత్తగా ఏం చేయడం లేదు. పైన డార్క్, కిందేమో లైట్. మనకు కావాలంటే కొంచెం పైన కొంచెం డార్క్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే బ్లాక్ అండ్ మెరూన్ లైట్గా చేయాలి, ఎక్కువ చేయదు. ఇది చాలా సున్నితంగా చేయాలి. అయిపోయింది. సేమ్ దీనికి అదే ప్రాసెస్. చూడండి, ప్రాసెస్ అదే, కానీ షేపులు మారినాయి, సైజులు మారాయి. ప్రాసెస్ అదే, మీరు అబ్జర్వ్ చేయాలి. ఇదే వాటర్ డ్రాప్ని మనం ఒక గాజు అంత వేయచ్చు, ఇదే వాటర్ డ్రాప్ని బిందె అంత వేయచ్చు, మన ఇష్టం అది. కానీ షేపులు మారుతూ ఉంటాయి. కానీ ఆ పైన ఇచ్చే వైట్ మాత్రం దాని షేడ్ మారుతూ ఉంటుంది. పెద్ద వాటికి వచ్చేటప్పుడు ఏంటంటే ఆ డాట్స్లు వేరేగా ఉంటాయి. చిన్న వాటికైతే ఒక డ్రాప్ పెడితే పైన వైట్ కలర్ సరిపోతుంది. కానీ పెద్ద వాటికి వచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని వాటికి చుట్టూరు తిరుగుతాయి, కొన్ని వాటిగా మామూలుగా ఉంటాయి. ఇదే ప్రాసెస్లోని మనము గ్రేప్స్ వేయచ్చు. ఆ వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను మీకు. ప్రాసెస్ ఇదే. గ్రేప్స్ వేయడానికి చాలా సింపుల్ మెథడ్ ఏంటి, ఇదే ప్రాసెస్, కానీ గ్రేప్స్ వేయచ్చు. ఒక ఇది చూడండి, నేను చుట్టూ అంటే బాగా డార్క్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ నేను వైట్ కొంచెం అవుట్లైన్ కింద వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం బాగా కనిపిస్తాం కోసం. అదిగోండి, మనం డార్క్లో ఉన్నప్పుడు ఇలా, లైట్ కలర్ వచ్చినప్పుడు అవసరం లేదు. ఇది డార్క్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే చుట్టూరు వైట్ ఇది చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మీకు ఏ పెయింటింగ్ తోటి మనం గ్రేప్స్ ఎలా చేయొచ్చో నేను పెయింటింగ్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్ మెథడ్, మీకు అర్థమవుతాయి కనుక. చూడండి, మనకి ఫైనల్ టచ్కి ఎలాగ వస్తుంది చూడండి. ఇదిగో చూసారా వాటర్ డ్రాప్స్ ఎలాగ వచ్చినాయో. 3 types ఆఫ్ వాటర్ డ్రాప్స్. ఇప్పుడు చూడండి, నేను కెమెరా ఏదో కొంచెం అదే చూపించడం కోసం ఇలా ప్లాన్ చూసిన మనకు ఒరిజినల్ వాటర్ డ్రాప్స్ ఎలాగ ఉన్నాయి చూసారా. ఇది మీరే చేయవచ్చు, చాలా సింపుల్ మెథడ్. నేను చెప్పిన ప్రాసెస్ మీరు ట్రై చేస్తే కనుక వచ్చేస్తుంది. ముందు ట్రై చేయండి, కంగారు పడిపోద్దు. చూడండి ఎంత ఈజీగా ఉంది. ఇది 3